భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థిని ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. మహారాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్న సీనియర్ నేత సిపి రాధాకృష్ణన్ని తమ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన జార్ఖండ్ గవర్నర్గా 1998 నుంచి 2004 వరకు లోక్సభ సభ్యుడిగా పనిచేశారు. లోక్సభ, రాజ్యసభలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏకి సంఖ్యాబలం స్పష్టంగా ఉంది. సుమారు 422 మంది సభ్యుల మద్దతుండడంతో రాధాకృష్ణన్ విజయం లాంఛనమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. हमारे उपराष्ट्रपति के प्रत्याशी के रूप में हमारे महाराष्ट्र के राज्यपाल श्री सीपी राधाकृष्णन जी, चंद्रपुरम पुन्नासामी राधाकृष्णन जी, उनको हम एनडीए का प्रत्याशी बनाएंगे और वो एनडीए के प्रत्याशी के रूप में रहेंगे। सीपी राधाकृष्णन जी, जिन्हें हम चंद्रपुरम पन्नुसामी राधाकृष्णन के रूप से जानते हैं, ఈ ఎన్నికల షెడ్యూల్ని భారత ఎన్నికల సంఘం ఆగస్టు 7న విడుదల చేసింది. దీని ప్రకారం సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల దాఖలకు ఆగస్టు 21 చివరి తేదీ కాగా, ఆగస్టు 22న నామినేషన్ల పరిశీలన, ఆగస్టు 25న నామినేషన్ల ఉపసంహరణకి గడువుగా నిర్ణయించారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నిక జరగనుంది. మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమి తమ తరపున ఉమ్మడి అభ్యర్థి నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థిని ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. మహారాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్న సీనియర్ నేత సిపి రాధాకృష్ణన్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీనికి సంబంధించి మనకు మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, మొత్తానికి సిపి రాధాకృష్ణన్ని ఒక విధంగా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శిరీష్ భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థిని ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. మహారాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్న సీనియర్ నేత సిపి రాధాకృష్ణన్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీనికి సంబంధించి మనకు మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, రాజుగారు, ఈరోజు 10 గంటల తర్వాత ఇండియా కూటమి నేతలకు సంబంధించిన సమావేశం అనేది ఉంది. ఈ సమావేశంలో
ఇండియా కూటమి తరఫున అభ్యర్థిని ఉపరాష్ట్రపతి పదవికి నిలపాలా లేదా అనే దానిపైన డిస్కషన్ చేయబోతున్నారు. ఒకవేళ నిలపాలనుకుంటే ఎవరిని నిలపాలనే దానిపైన కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే మరొక 2-3 రోజులు మాత్రమే నామినేషన్ కు సమయం అనేది కూడా ముగుతుంది. అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరఫున అభ్యర్థిగా ఉన్న సిపి రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కానివ్వద్దు అన్న ఆలోచనతో కూడా విపక్ష కూటమికి సంబంధించిన నేతలు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు సమావేశంలో డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరొక వైపు ఈ నెల 20వ తారీఖున ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన సమావేశం ఉంది. 21వ తారీఖున సిపి రాధాకృష్ణన్ నామినేషన్ అనేది కూడా దాఖలు చేస్తారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అంటే కూడా జరుగుతున్నాయి. ఒకవేళ ఎన్నిక అనేది కనుక జరిగితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరఫున కలిసి సునాయాసంగా విజయం సాధించేలాగా కసరత్తు అనేది కూడా చేస్తున్నారు. ముఖ్యంగా సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి కాబట్టి, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి తమిళనాడుకు సంబంధించిన డిఎంకే పార్టీతో పాటు అన్ని పార్టీలను కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు కూడా కోరుతున్నారు. సో ఈ నేపథ్యంలో డిఎంకే ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం అనేది కూడా తీసుకోలేదు. మరొక వైపు ఇండియా కూటమిలో నేతలు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారనే దానిపైన పోటీ ఉంటుందా లేదా అనేది కూడా డిసైడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్ర పదవికి ఎంపిక కావడం వెనుక పూర్తిగా ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావం అనేది కూడా ఉన్నట్లుగా కూడా కనపడుతుంది. ఎందుకంటే దక్షిణాదికి సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఎంపిక పైన ఇటు ఆర్ఎస్ఎస్ మొగ్గు చూపింది. ఆర్ఎస్ఎస్ యొక్క ప్రతిపాదనను ఇటు బీజేపీ కూడా అంగీకరించినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్న బలాబలాలు సంఖ్య ఇదంతా కనుక చూసినట్లయితే సిపి రాధాకృష్ణన్ ఎన్నిక కావడం అనేది లాంఛనప్రాయంగా కనపడుతుంది. శిరీష్, అంటే మరో పక్కన బీహార్ ఎన్నికల వేళ నితీష్ కుమార్ కూడా అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. ఎందుకని నితీష్ కుమార్ విషయంలో మళ్ళా బీజేపీ ఒకటేమో ఆలోచించిందని అంటే ఇలాంటి పదవులకు అభ్యర్థి పూర్తిగా బీజేపీ వైపు నుంచే ఉండాలి రేపు. ఎందుకంటే పరిణామాలు ఎలా మారుతాయనేది కూడా ఎవరికి కూడా తెలియదు. సో నితీష్ కుమార్ ఆరోగ్య పరిస్థితి కానీ లేకపోతే ఆయన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన బీహార్ సీఎం గా వదిలి రావడానికి అయిష్టత కనుక చూపినట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు సీనియర్ మంత్రులు ఒకరిద్దరిని కూడా పదవికి వెళ్లాల్సిందిగా అడిగినప్పటికీ కూడా వాళ్ళు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో కూడా చివరికి సిపి రాధాకృష్ణ వైపు మొగ్గు చూపారనేది కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ అనేది కూడా జరుగుతోంది. అయితే ఇటు భాగస్వామ్య పార్టీకి ఇవ్వాల్సినంత పరిస్థితి అనేది కూడా ప్రస్తుతం బీజేపీకి లేదు. ఇటీవల ధనకర్ విషయంలో కూడా కొంత మిస్కాలిక్యులేషన్ అయింది కాబట్టి అలాంటి మిస్కాలిక్యులేషన్ కావద్దన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇటు భాగస్వామ్య పక్షాలు కూడా అంటే మేజర్ గా ఎన్డీఏలో ఉన్న భాగస్వామ్య పక్షాలు టీడీపీ అదేవిధంగా జేడీయూ ఈ రెండు కూడా ఉపరాష్ట్రపతి పదవి పైన పెద్దగా ఆసక్తి అనేది కూడా చూపించలేదు. సో ఈ నేపథ్యంలో బీజేపీ తనకి అభ్యర్థిని ఎన్నుకోవడం కూడా జరిగింది. బీజేపీ ఎంపిక చేసిన అభ్యర్థికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా పూర్తి మద్దతు అనేది కూడా ప్రకటిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.